హలో అందరికీ ఈరోజు మన వీడియో అయితే ఎడిన్బరాలో జరిగే ఫ్రింజ్ ఫెస్టివల్ అదే దీన్ని ఫ్రింజ్ అంటారనమాట. ఇది వరల్డ్ వైడ్ ఫేమస్. దీన్ని స్పెషాలిటీ ఏంటంటే 3000+ షోస్ జరుగుతాయి ఇక్కడ. అలాగే బోలెడు స్ట్రీట్ పర్ఫార్మర్స్ వాళ్ళ టాలెంట్ని చూపిస్తూ స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ చేస్తారనమాట. సో అది కూడా వందల ప్లేసెస్లో. ఇప్పుడు మనం ఒక స్ట్రీట్లో ఉన్నామంతే. ఈ స్ట్రీట్ పేరు వచ్చేసి రాయల్ మైల్. ఇది సౌత్ బ్రిడ్జ్ దగ్గర అనమాట. దీంట్లో అయితే మాత్రం ఎంతమంది టూరిస్టు, ఎంతమంది లోకల్స్, ఎంతమంది పర్ఫార్మర్స్ ఉంటారో చూడండి మీరే. ఎంత బాగుంటుందో ఈ వీడియో అయితే మాత్రం. వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ ని మిస్ అవ్వకండి. సో ఇదైతే మాత్రం ఫస్ట్ స్ట్రీట్ పర్ఫార్మెన్స్. నేను వచ్చిన దారిలో చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు. సో వీళ్ళైతే మాత్రం స్ట్రీట్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే పీపుల్ అటెన్షన్ కావాలి కాబట్టి. సో ఇంకా అదనమాట మాట్లాడుతూ చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. భలేగా వీళ్ళు క్లాప్స్ కొడుతుంటే హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఆ జనాల్లో ఉంటే. సో ఈ పర్ఫార్మెన్స్ ఏంటంటే నిజానికి మనం పర్ఫార్మెన్స్ అయిపోయాక వచ్చామనుకుంటా. బట్ లాస్ట్ అయితే మాత్రం ఈయన ఒకటి చేయబోతుండు. ఏమో అర్థం కాలేదు. బట్ నాకైతే అటు సైడ్ వీడియో తీయడం కుదరలేదు. స్ట్రైట్ గా తీస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇటు వచ్చి తీస్తున్నా. అక్కడ చూస్తే ఒక టేబుల్ ఉంది. దాని మీద గ్లాస్ స్క్వేర్ షేప్ లో ఉన్నాయి అనమాట. వాటిని నిలబెట్టున్నాయి. సో అతని షర్ట్ లేకుండా దాని మీద పడుకుంటే ఒక ఆమె విజిటర్ ఆర్ టూరిస్ట్ ని పిలిచారు. సో ఆమెని ఇద్దరు సపోర్ట్ తీసుకుని ఆమె పైకి ఎక్కుతుంది ఆయన మీదకి. అంటే ఇక్కడ ఆయన ఆమెని బ్యాలెన్స్ చేయాలి. అంటే వెనకాల అద్దాలు ఉన్నాయి కదా. సో అలా సర్కస్ మన దగ్గర చేసినట్టే అనమాట. ఇంకా అలా చూడండి వీళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుందో క్లాప్స్ తో. భలే అనిపిస్తుంటది కదా అలా స్ట్రీట్ లో వెళ్తూ చూస్తూ ఉంటే. సో అందుకే అనమాట. ఇంకా మాట నుంచి ఇటు దిగిపోయింది. ఇదైతే వీళ్ళ పర్ఫార్మెన్స్ లాస్ట్ అనుకుంటా. అయిపోయింది ఇక్కడితో అయితే. ఇంకా నేనైతే ఇదే చూశాను వచ్చేలోపు. ఇంకా ముందైతే చాలా ఉంటాయి. సో అవన్నీ చూద్దాము. ముందుకెళ్లే ముందైతే నాకు ఇక్కడ ఒక స్టాచ్యూ కనపడ్డది అనమాట. మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కూడా చూపెట్టే ఇంతకు ముందు వాటిల్లో. దీనికి ఒక కథ ఉంది. అదేంటంటే ఇతని పేరు టామ్ గిల్జియన్ అనమాట. ఈయన అయితే మాత్రం ఒక ఫండ్ రైజర్. సో డొనేషన్స్ అడిగిండు. అది కూడా ఈయన ఓల్డ్ ఏజ్ వచ్చినంత మటుకి. ఓల్డ్ ఏజ్ అంటే 90 years పైన వచ్చినా గానీ అడిగిండు. ఫైనల్ గా 99 years అప్పుడు చనిపోయిండు అనమాట 2019లో. ఆ మనీ మొత్తం చారిటీస్ ఇవ్వడానికి ఇతను చేసిండు. సో ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట ఇతనిది అయితే మాత్రం. ఈ స్ట్రీట్ లోనే అడిగేవాడు అనమాట. ఇక్కడున్న ఎడిన్బరా స్కాట్లాండ్ లోనే ఇదే డ్రెస్ తో. సో అలానే అరేంజ్ చేశారు ఒక స్టాచ్యూని. ఇంకా మనమైతే ముందుకెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇది చూసినట్టయితే జనాలు మొత్తం నిండిపోయింది రోడ్డు మొత్తం. అస్సలు చూస్తే రైట్ సైడ్ లో రెస్టారెంట్స్, కెఫేస్ అన్ని కూడా నిండిపోయి ఉన్నాయి ఆ జనాలతోనే. అసలు ఏజ్ తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయడం అనమాట ఇదైతే మాత్రం. మీరు లెఫ్ట్ లో చూసినట్టయితే రెడ్ టెలిఫోన్ బూత్స్ ఉన్నాయి కదా. అవి యూకే మొత్తంలో కనపడతాయి అనమాట. ఎంతమందికి ఇష్టమో మీరైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తే మాత్రం కింద కూర్చొని ఉన్నారు. చిన్నపిల్లల షోనా అనుకున్నా. చిన్నపిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా కూర్చొని ఉన్నారు అనమాట. అలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది కదా హ్యాపీనెస్ అంటే. భలే ఉంది చూడడానికి అయితే. ఇది మంచిగా రికార్డ్ చేయాలనుకున్నా. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే మనం మధ్యలో కూడా రాలేదు ఈ షోలో. ఇదైతే మాత్రం లాస్ట్ అనమాట. అంటే వీళ్ళు చేసేది కొంచెం సేపే ఉంటది అనమాట. 45 minutes 30 minutes ఉంటది. ఆ తర్వాత ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటారు. అంటే వేరే వాళ్ళు మళ్ళీ పెడతా ఉంటారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వాళ్ళకంటూ ఒక టైం ఉంటది అనమాట. అలాగే వీళ్ళకి ఒక ఐడి కార్డ్ ఇస్తారు. ఈ ఫ్రింజ్ లో పర్ఫామ్ చేసే వాళ్ళకి. ఎవరైనా ఏదైనా చేయొచ్చు వాళ్ళ టాలెంట్ ని చూపించుకోవడానికి. ఏ దేశం నుంచి అయినా కానీ. సో అదనమాట. ఇంక ఇక్కడ చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక బ్లూ కలర్ లో ఫ్రింజ్ షాప్ అని కనపడుతుంది. ఇది పర్టికులర్ గా ఫ్రింజ్ ఫెస్టివల్ కే పెట్టారనమాట అని నేను అనుకుంటున్నా. లాస్ట్ టైం నేను వచ్చి చూసినప్పుడు ఇక్కడ నాకు కనిపించలే అని అనిపించింది. సో పెడితే మాత్రం ఫ్రింజ్ కే పెట్టుంటారు. ఈ షాప్స్ బయట అయితే మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలాగే కీ చైన్స్ పెడతారనమాట. అవి కూడా చూడండి ఎలా ఉంటాయో చూపిస్తాను క్యూట్ గా. అవి ఏంటంటే ఎస్ ఎడిన్బరాలో ఉండే ప్లేసెస్. ఎడిన్బరాలో ఫేమస్ ఏంటంటే ఎడిన్బరా క్యాసిల్ అనమాట. సో దానితో కీ చైన్స్ ఉంటాయి. అలాగే వీళ్ళ ట్రెడిషన్ ఉంటుంది. బ్యాక్ పైపర్ అంటే అది వాయించే వాళ్ళు ఉంటారు అనమాట. సో వాళ్ళది ట్రెడిషన్ అది. సో అందుకే ఇక్కడ కీ చైన్ ఉంది అది కూడా. అండ్ అటు చూస్తే మీరు స్కాట్లాండ్ ఫ్లాగ్ ఉందన్నమాట. అండ్ దాని వెనకాల అయితే పోలరాయిడ్స్ ఉన్నాయి. అవి కూడా ఎడిన్బరా అనమాట. సో ఇంకా అది ఇలా ఉంటాయి షాప్స్ బయట అయితే పెట్టి. ఇంకా టూరిస్ట్ కొనుక్కుంటా ఉంటారు. కాస్ట్ అయితే ఓకేనే అనమాట. తక్కువే ఉంటది మరీ ఎక్కువగా కాకుండా. ఇంకా మీరు ఇక్కడే చూసారు పక్కన లెఫ్ట్ సైడ్ లో మొత్తం బయట కూర్చొని టేబుల్స్ వేసి తింటూ తాగుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఇలానే ఉంటది. అండ్ ఏ ప్లేస్ లో చూసినా గానీ అదే అనమాట. చాలా బాగుండేది. అండ్ ఇంకా ఈ పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం. ఈ పర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ కి వచ్చింది అనమాట. బట్ ఇదైతే విన్నాను నేను. ఇతని పేరు అయితే టామ్ అనమాట. ఇతనైతే మెల్బోర్న్ ఆస్ట్రేలియా నుంచి. అండ్ ఇతను స్వర్డ్ తో ఒక ఆమెను ర్యాండమ్ గా
పిలిచి స్టోరీ చెప్తూ జోక్స్ చేస్తున్నాడు అనమాట. మీరు చూసినట్టయితే ఆమె లెఫ్ట్ లో ఉంటది, జనాలలో కనపడట్లేదు, అక్కడ మధ్యలో ఉంటది అనమాట. సో ఇంకా అది బట్ దరిద్రానికి ఏమైందంటే ఈ పర్ఫార్మెన్స్ కూడా మనం లాస్ట్ లో వచ్చినాం, సరే కదా అని ఇక ముందుకు వెళ్దాం అని ఫిక్స్ అయినా. బట్ ముందుకైతే మాత్రం మంచివి చూసా అనమాట. వాటిని అయితే చాలా మంచిగా రికార్డ్ చేశాను, తొందర కూడా మాకండి. అండ్ మీరు లెఫ్ట్ లో చూసినట్టయితే ఒక స్టాచ్యూ ఉంది, అడమ్ స్మిత్ స్టాచ్యూ అనమాట. మీకు అతని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ స్ట్రీట్ లో చూడండి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనమాట. ఏంటంటే షోస్ ఉంటాయి అనమాట ఇప్పుడు జరిగే రోజుల్లో, చెప్పా కదా 3000+ షోస్ అని. సో వాటికైతే మనం టికెట్స్ కొనుక్కోవడం ఉంటుంది, దాన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా రోజు మొత్తం జనాలు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి. ఇంకొక విషయం మనం మాట్లాడేది ఏంటంటే ఇక్కడ స్కాట్లాండ్ లో బాగా ఫేమస్ అయింది ఏందో మీకు తెలుసా? తెలిస్తే మాత్రం కామెంట్ చేయమాకండి, నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. అదే స్కాచ్ విస్కీ అనమాట. ఇది ప్రపంచంలోనే ఫేమస్ అయినది. సో ఇక్కడే అనమాట, ఈ స్కాట్లాండ్ లోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. ఇంకా చూడండి అలా కూర్చొని బయట ఇందాక చూపెట్టే కదా, అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు ఈ స్కాచ్ విస్కీని తాగుతూ అండ్ ఈ జనాలను చూస్తూ స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ ని చూస్తూ అలా మాట్లాడుతూ ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో అదనమాట. ఇంకా ఇది చూడండి మీరు లెఫ్ట్ సైడ్ లో, ఇక్కడ చూస్తే ఒక అతను టేప్ వేస్తాడు అనమాట. అవి మనం చిన్నప్పుడు చూసుంటాం మూవీస్ లో, వాటిల్లో షోస్ కి, ఇలా హాలీవుడ్ మూవీస్ లో. ఇక్కడైతే మాత్రం ఇది ఇప్పుడు జరగబోయే పర్ఫార్మెన్సెస్ ఉన్నాయా ఇవి ఇక్కడ రాసి పెట్టారు. బట్ అతను చేసేది మాత్రం కార్డ్స్ ఉంటాయి కదా ఇప్పుడు జరగబోయే షోస్ కి, సో వాటిని అయితే టేప్ తో అంటిస్తున్నాడు అనమాట. ఇంకా ఇలా చేస్తారు, భలే అనిపించింది. ఇక్కడ చూడండి ఒక అతను డాన్స్ చేస్తున్నాడు, భలే అనిపించింది. ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ఆడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక 2-3 ఉన్నారు. బట్ ఆయన చేస్తున్నారు చూడండి, అంటే వాళ్ళకి చెయ్యాలని ఉంటది అనమాట. ఎంతమంది కాదు వస్తారు అనే హోప్, ఇంకంతే అనమాట. భలే ఉంటది, అదే ఎంజాయ్ చేయడం ఈ స్ట్రీట్లల్లా ఈడన్రాలో. సో ఇదైతే పెద్ద కొత్తగా అనిపించలేదు జనాలలో ఉండడం ఈ స్ట్రీట్ లో, బట్ చాలా ఎక్కువ మంది జనాలు అనమాట ఇప్పుడు. ఇంకా కూడా నార్మల్ గా ఇది ఎప్పుడూ టూరిస్ట్ ప్లేసే, ఈ స్ట్రీట్ ఎప్పుడూ జనాలు ఉంటారు. ఆల్రెడీ ఒక వీడియోలో చూపెట్టినా కూడా మీకు, అది ఇది కంపేర్ చేసి కూడా చూడండి ఎంత మంది జనాలు, ఎన్ని పర్ఫార్మెన్స్ లో, ఎక్కడా కూడా ఏ ప్లేసు ఏ పక్కన కూడా వదలట్లేదు. ఇంకా దాని గురించి కాకుండా ఇక్కడ చూసినట్టయితే మాత్రం ఇతను ఒకతను డాన్స్ చేస్తాడు అనుకున్నా, యాక్చువల్లీ నాకు తర్వాత అర్థమైంది ఇతను ప్రాక్టీస్ చేస్తాడు అనుకుంటా. సో ఫోన్ లో అయితే సాంగ్స్ పెట్టుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ కంట్రీ నుంచి ఎలా ఉంటది డాన్స్ అని చెప్పేసి నేనైతే రికార్డ్ చేద్దామని చేసా. బట్ ఇది ప్రాక్టీస్ కాబట్టి చూసాము, బాగానే చేస్తుండు. ఇప్పటికీ అది కన్ఫ్యూజన్ అనమాట, ప్రాక్టీసా లేక చేస్తాడా పర్ఫార్మెన్స్ అని. ఎందుకంటే అక్కడ సౌండ్ ఓన్లీ ఫోన్ తోనే చేస్తుండ అనమాట అతను, వేరే సౌండ్ ఏది లేదు. అదే అర్థం కాలేదు నాకైతే. బట్ ఇంకా ముందుకెళ్దాము, ఇంకా ఉంటాయి కదా చూద్దాము. అయితే మీరు ఎప్పుడైనా స్ట్రీట్ పర్ఫార్మెన్స్ చూసారా? అండ్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూస్తే ఎక్కడ చూసారు, మీ ఫీలింగ్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టొచ్చు అనమాట. ఇంకా ఈ వెళ్ళేదారిలో చూస్తే మాత్రం అతను ఒక బోర్డు వేసుకుని ఉండే మెడలో ద వరల్డ్ స్మాలెస్ట్ కైట్ అని చెప్పేసి, సో దాన్ని ఇలా వేసినందుకు, ఆ కొంచెం దూరం ఎగరేసినందుకు 5 పౌండ్లు అనమాట. 5 పౌండ్లు అంటే 500 రూపాయలు చిల్లర. సో అట్లా ఇంకా చిన్నపిల్లలు అయితే దాంతో ఆడుకుంటున్నారు. ఇంకా ముందేదో గుంపుగా ఉంది, చూస్తుంటే మాత్రం అక్కడ కనపడింది ఒక ఆమె జోకర్ కాస్ట్యూమ్ తో ఉందన్నమాట. సో దీన్ని అయితే ఖచ్చితంగా రికార్డ్ చేయాలి మీకు అని అనుకున్నాను, ఇంట్రెస్టింగ్ గా ఉంటది అని చెప్పేసి. చూస్తే ఒక చిన్న పిల్లని పిలిచి ఏదో చేస్తుంది, నాకైతే అర్థం కాలేదు, మధ్యలో వచ్చాం కాబట్టి. బట్ ఇలా పర్ఫార్మెన్స్ మొత్తం నవ్వించడానికే ఉంటది అనమాట. ఇంకా ఈ పర్ఫార్మెన్స్ అయితే నేను ఏం మాట్లాడుకోకుండా చూపిస్తాను, అంటే మీరే వీడియోని అర్థం చేసుకుని చూడండి, అలాగే ఎంజాయ్ చేయండి. నేనైతే ఈ పర్ఫార్మెన్స్ అయిపోయాక మాట్లాడతాను. Whoops! Guys, they zip tied this. How is a mouse going to get to that cheese? Obviously, what mouse is going to believe this charcuterie board of goo? So instead, I got a backup. Now, can anyone tell me what this device is? Mousetrap! Correct! It's a mouth trap! Honestly, that was the best response you guys gave me. For the worst joke. Now, this device used to crush the hopes, dreams, and bones of a small helpless animal. But I'm not going to be harming any animals. No. Instead, I'm going to be placing this on a very sensitive part of my face. My tongue. I know this is a
higher would be better? That is if you guys really want to see it. Sorry, I'm just hearing all the camera in place like I'm gonna get this shot. Sorry, you're going to. You know what's gonna help? A countdown. This is the number 5. For all of you, I hope you enjoyed it. At the very end, I'll be holding a little pillowcase. I am accepting tips. I really hope you enjoyed it. So if you did and you're like, here's 10, oh my gosh, wonderful. Here's 5, even. Well, less, but you know, I'm not great at math. Did I mention I come from Florida? And lastly, I'm just gonna go ahead and do it. Yay! Let's go! Yeah, it's a shot. And I'd say it's a shot in the dark, but the sun's out, so. Now, I am gonna offer this shot to someone if they would like it. However, you have to take it the way I pour it. Otherwise, I'm just going to show all of you a very coveted skill that I have in the acting community, and that is the ability to cry on cue. An ooh would be cool from the audience. Great. Now, you're going to be my directors. In order for this to work, when I look up, you will say action. That'll cue me to start crying. We'll practice. Well, that sucked. Let me say that one more. Nope, just one person. I'm not gonna, When I look up, everybody says action, not just one. I can see you. సో ఇంకా అదనమాట. ఇంకా మనమైతే ముందుకు వచ్చేసాము అక్కడి నుంచి. ఆ వీడియో అయితే అయిపోయింది, మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నేనైతే చూసినంత మటుకైతే కంప్లీట్గా పెట్టిన రికార్డ్ చేసి. ఇంకా ముందుకు వస్తే మాత్రం ఇక్కడ నేను ఒకటి చూసా, అది మీకు కూడా చూపించబోతున్నా. భలే అనిపించింది. ఇది నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో. ఇతనైతే మాత్రం స్ట్రీట్ మధ్యలో మనం మూవీస్ లో చూస్తాం కదా, ఇలా ఆగిపోయి ఉండడం రన్నింగ్ లో, అలా. సో అదనమాట. ఇంకా మీకైతే కంప్లీట్ గా చూపిస్తా ఉండండి. కింద చూస్తే స్కానర్ అవన్నీ ఉన్నాయి. అంటే మనీ ఇవ్వాలనుకున్న వాళ్ళు కార్డ్ ని టైప్ చేయొచ్చు, స్కాన్ చేయొచ్చు, అలాగే కాయిన్స్ వేయచ్చు. ఇదైతే మాత్రం అంత ఈజీ కాదు, చాలా హార్డ్. చూడండి, అసలు అంతసేపు కదలకోకుండా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే చూడండి, అది మొత్తం ఏదో పూసుకున్నట్టుంది ఆ డ్రెస్కి అంతటికి కూడా. అసలు మొత్తం దాంతో ఉండాలన్నమాట. అంత ఈజీ అయితే కాదు. భలే ఉంది, కానీ ఇట్లా పర్ఫామ్ చేయడం టాలెంట్ కదా ఏదైనా కానీ. అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుండ్రు. అలాగే చూడండి, ఇది స్ట్రీట్ మధ్యలో ఉంది. నాకు బాగా నచ్చింది ఇదైతే మాత్రం. ఇంకా మనమైతే అక్కడ రాసి పెట్టింది అయితే చూడలేదు, స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ ఏమేమి ఉన్నాయని. ఇక్కడ ముందుకెళ్తే మాత్రం జంక్షన్ అనమాట. ఇక్కడ సౌండ్ వస్తుంది, అంటే ఇక్కడ ఉంది జంక్షన్ లోనే. చూద్దాం ఉండండి. ఇంకా ఈ జనాలు వస్తున్నారు అటు నడుచుకుంటూ వెళ్ళడం. ఇంకా ఇదేదో ఉంది, దీంట్లోంచి వెళ్ళాలి. బాగుంది. ఇందాకలో మీకు చెప్పా కదా, బ్యాగ్ పైపర్స్ అని చెప్పేసి స్కాట్లాండ్లో వీళ్ళ ట్రెడిషన్, అది ఫేమస్ అని చెప్పేసి. సో అదే అనమాట ఇప్పుడు పర్ఫార్మెన్స్. చాలా చాలా బాగుంటుంది. ఇదైతే మిస్ అవ్వమాకండి.
ఇదనమాట ఇంకా బ్యాగ్ పైపర్స్ వీళ్ళే అనమాట స్కాట్లాండ్ ట్రెడిషన్. సో ఇంకా అది ఇక్కడైతే జనాలు వస్తున్నారు అటు నుంచి దాటి, ఇంకుంటాయా లేదా అనే డౌట్తో అయితే వెళ్తున్న పర్ఫార్మెన్సెస్ అయితే. అలా వెళ్తున్నప్పుడు ఈ పక్కనే చూసాం, ఇక్కడ చూస్తే ఒక స్టాచ్యూ ఉంది, దానికి ఇటు పక్కనే ఒక టాటూ షాప్ అని పెట్టారు. 3 నిమిషాల్లో వేస్తారంట. చూస్తున్నా వీళ్ళు వేయించుకుంటారా లేదా అని. వేపిస్తూనే ఉన్నారు కూర్చొని, ఇంకా స్టార్ట్ చేయబోతాడు అతనైతే మాత్రం. ఇంకా అలా అనమాట ఇక్కడ టాటూ షాప్స్ వచ్చే దారిలో అయితే ఫస్ట్లో కూడా మెహందీ షాప్స్ కూడా కనపడ్డాయి అనమాట ఇలా వేయడం. సో అవి కూడా ఉన్నాయి అని చెప్పడానికి అయితే ఇవి ఇందులో అయితే చూపిస్తున్నా దీన్ని అయితే. ఇంకా మనమైతే ముందుకెళ్ళిపోతాం. ఇక్కడైతే రోడ్డు క్రాస్ చేయాలన్నమాట. అలా చూస్తున్నప్పుడు ఆ పైన ఏదో కనపడ్డది ఆ బొమ్మ, భలే అనిపించింది, అందుకే తీసా అనమాట. ఇంకా ఇలా అక్కడ గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు ఇక్కడ క్రాస్ చేయాలి, మీకు తెలుసు కదా యూకేలో. సరే తెలియకుండా అయితే చెప్తాను, మనకైతే యూకేలో రోడ్డు క్రాస్ చేయాలంటే పక్కనే ఒక పోల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంది చూడండి రైట్ సైడ్లో, ఆ పోల్కి ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కితే వెయిట్ అని పడిద్ది. అక్కడ ముందలైతే మనకి రెడ్ గ్రీన్ కనపడుతూ ఉంటుంది ఆపోజిట్లో అవతల రోడ్డుకి. సో మన గ్రీన్ పడినప్పుడు క్రాస్ చేయాలన్నమాట, రెడ్ పడినప్పుడు క్రాస్ చేయకూడదు, అదనమాట. ఇంకా ఇక్కడైతే పర్ఫార్మెన్స్ ఒక అతను సింగర్ అనమాట, ఇతను జపనీస్ సింగర్ అనుకుంటున్నా, జపనీస్ అవన్నీ మనకు కరెక్ట్ తెలియదు, బట్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ మొత్తం అయితే. ఇంకా అతనైతే పర్ఫామ్ చేస్తాడు, ఇది కూడా భలే అనిపించింది. ఇంకా చూసేయండి, ఇది అయిపోయాక మాట్లాడతాను. ఇంకా అదన్నమాట సాంగ్ అయితే మాత్రం. ఎలా ఉంది, నచ్చిందా? నాకైతే బాగా అనిపించింది. సో ఇంకా చూడండి, షాప్స్ చూపిద్దామని వచ్చా. ఇక్కడ బయట చూసినట్టయితే మొత్తం కీ చైన్లు, వాటితో పాటు మీకు ఇక్కడ స్కాట్లాండ్లో ట్రెడిషనల్గా వీళ్ళ డ్రెస్ తీసుకుంటారనమాట. ఆ డ్రెస్సులో కింద ఒక స్కర్ట్ టైప్లో ఉంటుంది అనమాట, అవి కూడా చెక్స్లో ఉంటాయి. ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో కనపడుతున్నాయి, అవే అనమాట స్కాట్లాండ్లో ట్రెడిషనల్గా వేసుకునే డ్రెస్, దాన్నే కిల్ట్ అని పిలుస్తారు. సో అవి చూస్తే డిఫరెంట్గా కాలమ్స్ ఉంటాయి కలర్స్తో. ఇక్కడ క్లాన్ ఉంటుంది అనమాట, సో ఆ క్లాన్ ప్రకారం వీళ్ళకి అవి వేసుకోవడం ఉంటాయి. ఇంక ఇక్కడ చూడండి, ఇందాక చూపెట్టిన పోల్ రైడ్స్ ఉన్నాయి, అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఇంకా టీ షర్ట్స్ ఉన్నాయి. టీ షర్ట్స్ చూడండి 20 pounds 30 pounds నుంచి స్టార్ట్ అయినాయి అనమాట. ఇంకా అవి కూడా చూడండి స్కాట్లాండ్తో ఉన్న నేమ్ తోటే ఉన్నాయి. అలాగే ఎడెన్బరా అని కూడా రాసింది టీ షర్ట్స్ మీద అయితే. ఇవి కూడా చెక్స్ వాటితోటే ఉన్నాయి అనమాట, వాళ్ళ ట్రెడిషనల్గా ఉన్నట్టే, కిల్ట్ ఉన్నట్టే. అండ్ ఈ నెక్ టీ షర్ట్ కూడా స్కాట్లాండ్ అని రాసింది, ఇంకా దాని మీద కవ్ అవుతుంది. సో ఇక్కడ అది ఫేమస్ అనమాట, ఈ స్కాట్లాండ్లో ఉండే ఈ కవ్. సో దాని వేసి ఉంటాయి చాలా వాటి మీద కూడా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మీద. ఇక్కడ చూస్తే క్యాప్స్ ఉన్నాయి, అలాగే ఆ పక్కన చూస్తే మాత్రం అది నాకు చాలా నచ్చింది, అందుకే అది చూపిద్దామని ఆగా. దానికంటే ముందు ఇక్కడ చూడండి కాస్ట్లు పెట్టున్నాయి అనమాట. సో ఆఫర్స్ టైప్లో చిన్న టిన్స్ డబ్బాలు, అలాగే ట్విన్ ప్యాక్ వాకర్స్, ఇంకా అలా డిఫరెంట్గా ఉంది. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎడెన్బరాది ఒక క్యాన్వాస్ బోర్డు లాంటి దాని మీద ఉన్నాయన్నమాట ప్రింటెడ్. దీంట్లో ఫస్ట్ తీసినాక సెకండ్ అయితే చాలా బాగుంది చూడండి, అసలు చాలా నచ్చింది నాకైతే మాత్రం. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? మీకు ఇందులో ఏది నచ్చిందో మీరు కూడా కామెంట్ చేసేయండి. స్ట్రీట్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా అయిపోలేదన్నమాట. ఇక్కడైతే ఒక అతను పియానిస్ట్ ఉండు, చాలా బాగా చేస్తాడు అనమాట. నేనైతే రోడ్డు ఆపోజిట్లో ఉన్నప్పుడు చాలా ఫీలింగ్ వేరేగా అనిపించింది, అది వింటుంటే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని. ఇంకా రోడ్డు క్రాస్ చేసి ఇటైతే వచ్చిన రోడ్డు మీదే ఉంది చూడండి ఇతను పెట్టింది. ఇట్లా బస్సెస్ మొత్తం ఆగిపోయి ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా పక్కకి వెళ్ళి తీయాలని అనుకుంటున్న వీడియోని అయితే మాత్రం చూద్దాం, కుదిరితే తీస్తాను అనుకున్నా కానీ నాకు కుదిరింది. సో ఇంకా అలా అనమాట, దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. మీరైతే ఈ మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి వింటూ, ఇతను పర్ఫామ్ చేసేది చూస్తూ.
ఇంకా ఇదనమాట ఇతని పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా అక్కడ నుంచి అయితే ముందుకు వచ్చేసా అనమాట. వచ్చినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు తీసా ఈ వీడియోనైతే. ఇక్కడైతే డ్రాయింగ్ అనమాట, ఇది స్కెచ్. సో భలే చేసిండి ఇతనైతే, మాత్రం కామెడీగా అయింది ఇది. అయితే ఇక్కడ చూడండి వెనకున్న అతను రియాక్షన్ ఎలా ఇస్తుండో, నేను వీడియో తీస్తున్నా అని. భలే కామెడీగా అనిపించింది అసలు. కానీ ఇతను చేసింది మాత్రం చాలా చాలా బాగా చేసిండు స్కెచ్. ఇంకా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం పదండి. సో ఇదే అనమాట, ఇది భలే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇతను హాంకాంగ్ నుంచి అని చెప్పిండు, ఇలా బాల్తో చేశాడనమాట. స్కిప్పింగ్ చేస్తూ అలానే కామెడీగా చేస్తూ చాలా చాలా బాగా చేసిండు. ఇక్కడ పీపుల్ కూడా భలే ఎంకరేజ్ చేశారు. చూడండి, ఎంజాయ్ చేయండి. అయిపోయాక మాట్లాడతాను. ఇంకా ఈ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ప్లేయింగ్ కార్డ్స్తో చేశాడనమాట. ఇతనైతే మాత్రం ఎలా అంటే, ఒక అతన్ని ఒక నెంబర్ అడిగాడు, ర్యాండమ్ నెంబరు ఇష్టమైంది. అతనైతే ఒక నెంబర్ చెప్పాడు. సో 23 అని చెప్పిండు. ఆ 23 నెంబరు కార్డ్స్ మొత్తం కలిపాడు. సో ఇప్పుడు అతను ఆ కార్డ్స్ ఇస్తూ ఉంటాడు. అందులో 23 నెంబరు అతను చెప్పిన కార్డ్ అవుతుందా కాదా అనేది ఇంట్రెస్టింగ్గా చేసిండనమాట. ఫైనల్గా అయితే అతను చెప్పిన కార్డే వచ్చింది 23కి అయితే మాత్రం. సో చూడండి ఎలా పర్ఫామ్ చేశాడో. Just so I don't miss. All right, cool. That's 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. If this is the Jack of Spades, we would all owe you a nice round of applause. Yeah, I need to see head nods here. If this is the Jack of Spades. ఇంకా ఈ పర్ఫార్మెన్స్ అయితే ఒక అతను చిన్న పిల్లలతో చేశాడనమాట. అది కూడా మొత్తం కామెడీ. సో ఆయన చేసింది సేమ్ అదే, మళ్ళీ వాళ్ళని రిటర్న్లో చేయమన్నాడు. అలా బెలూన్స్తో స్వాడ్ లాగా చేసి వాళ్ళకి భలే పెట్టి చేశాడనమాట. సో అందరూ బాగా నవ్వారు. ఇక్కడైతే మాత్రం ఇది నేను రిటర్న్లో వచ్చేటప్పుడు రికార్డ్ చేశాను అనమాట. ఇంకా ఒకటి ఉంది లాస్ట్లో, చూపిస్తాను. మీరైతే తప్పకుండా వెయిట్ చేయండి. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి. You went to the theatre, it cost you £15. Shut up, kid, I'm talking about money. ఎస్, మీకు వీడియో స్టార్టింగ్ నుంచి నేను చెప్తా ఉన్నాను, ఇలా ఒక బాక్స్కి పెట్టేసి టెలిఫోన్ బూత్స్కి ఇవన్నీ అంటిస్తున్నారు టేప్తో అని చెప్పి. సో ఇదే అనమాట, దగ్గర నుంచి అయితే రికార్డ్ చేశాను ఇప్పుడు వీడియోని. చూడండి ఎంత బాగుందో ఇది, ఇలా పెట్టేసి. ఇంకా ఇందులో షోస్ అనమాట, ఇక్కడ చదువుకోవచ్చు. వీటిని చదువుకొని మనము టికెట్స్ బుక్ చేసుకోవాలన్నమాట. ఫ్రీ షోస్ కూడా కొన్ని ఉంటాయి, కొన్ని అయితే మాత్రం టికెట్స్ ఉంటాయి. ఇంకా అలా అక్కడ ఉన్నాయి చూడండి, 2 for 1 టికెట్ అని. అలాగే మీకు యూకేలో మొత్తంలో కనపడే టెలిఫోన్ బూత్స్, వాటికి కూడా అంటించేశారు చూడండి మొత్తము. ఇంకా ఇదనమాట. ఇంకా తర్వాత అయితే మాత్రం ఒక ఫైనల్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది. నేను రిటర్న్లో వచ్చేటప్పుడు దాన్ని అయితే కొంచెం కెమెరాని పైకి లేపి అలా రికార్డ్ చేశాను అనమాట. ఒక జిమ్నాస్టిక్స్ టైప్లో చేస్తున్నారు. సో ఇదనమాట, ఇంకా మొత్తం అయితే అయిపోయినాయి. నేను చూసి మొత్తం రికార్డ్ చేసినాయి. ఇంకా నాకు తెలిసి మీకు ఇవి నచ్చినాయి అని నేను అనుకుంటున్నా. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి, తప్పకుండా చేయండి.